ఇటీవల ఏసీ వర్గీకరణపై ఏసీలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మంచిర్యాల పట్టణ ఏసీసీ అంబేద్కర్ స్మారక సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ మాదిగలు ఏసీసీ చౌరస్తా వద్ద బాణసంచా పేల్చి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మాదిగ హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు, స్మారక సంఘం ఉపాధ్యక్షులు మడిపెల్లి రాములు మాదిగ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు ఆందోళన పోరాటాల ఫలితంగా తీర్పు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా ఉపాధిలను దృష్టిలో పెట్టుకొని యువతకు న్యాయం చేకూరేలా వర్గీకరణ అమలు చేయాలని, దామాషా ప్రకారం వర్గీకరణకు పూనుకోవాలని కోరారు. తమ 30 ఏళ్ల కల సాకారమైందని, వర్గీకరణకు పాటుపడిన ప్రతి ఒక్కరికి సంఘం గౌరవ అధ్యక్షులు ఎల్కపెల్లి మల్లేష్ మాదిగ ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్మారక సంఘం అధ్యక్షులు తగరపు దేవకుమార్, ప్రధాన కార్యదర్శి సామిళ్ల శ్రీకాంత్, మాజీ అధ్యక్షులు కనుకుంట్ల రాజేశం, కొండ్ర మల్లేష్, సభ్యులు జల్లంపల్లి తిరుపతి, లింగంపల్లి కిరణ్, మైస కుమార్, స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ఎస్సీలో వర్గీకరణ అవసరమని రాష్ట్రాలకు అధికారం చేసుకునే అవకాశం ఉన్నది అని వాళ్ళు బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. అది చాలా సమర్థనీయమైన తీర్పు, చాలా చక్కటి తీర్పు. ఆ తీర్పు మా మాదిగల జాతికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉద్యమం ఇవాళ నుంచి మొదలైంది కాదు, గత 30 సంవత్సరాల నుంచి మొదలైంది. మాకు అన్యాయం జరుగుతుందని, ఏబిసిడి వర్గీకరణ ఉంటేనే మేము అభివృద్ధి చెందామని గ్రహించి మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ 94లో స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎవరు ఏమీ చేయలేదు. కానీ సుప్రీంకోర్టు మాకు చేయడం వల్ల మా జీవితాల్లో వెలుగు నిండింది. మేము రాబోయే తరాలకు కూడా మాకు మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఇన్ని రోజులకు మా శ్రమను గుర్తించినందుకు శ్రీ చంద్రచూడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఉద్యమం స్థాపించి మందకృష్ణ గారికి మా ఇన్ని రోజుల శ్రమకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఉద్యమంలో ఎందరో మాకు సహాయ సహకారాలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, మేధావులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు, అందరు పోలీసులు, మీడియా, మేధావులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు, ఇంజనీర్లు అందరూ మా కులానికి సంబంధించిన వేరే వాళ్ళు కూడా వీళ్ళు అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి గ్రహించి, ఇది జరగాలనే ఆలోచనతోటి గ్రహించి ఈ మాకు సహకరించిండ్రు. అంతర్గతంగా బహిర్గతంగా సహకరించిండ్రు. వాళ్ళు సహకరించడం వల్ల మేము ఇంత ముందుకు వచ్చినాము. వాళ్ళ ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్ళి ఈరోజు ఈ హక్కులు సాధించుకున్నందుకు మాకు మా తృప్తి ఎంతో మిగిలింది. ఎంత తృప్తి అంటే ఎన్నో దసరాలు వచ్చినా, ఎన్ని దీపావళి వచ్చినా, ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా ఇంత సంతోషం మాకున్నది. ఇది మాది కాదు, మా మాదిగ జాతి విజయము, మా రాబోయే తరాల అభివృద్ధికి చేసిన విజయంగా మేము భావించి మేము ముందుకు పోవడానికి మాకు సహకరించినందుకు ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రచూడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొన్న శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తా,
జాబ్లో కూడా మేము దీన్ని ఇచ్చేస్తా దీని ప్రకారం జాబులు భర్తీ చేస్తా అన్నందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమాన్ని స్థాపించిన మందకృష్ణ గారికి కూడా 1,00,000 టన్నుల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఎంఆర్పిఎస్లో విభజించిన తర్వాత ఎంఎస్పిఎస్లో కొందరు, టీఎంఆర్పిఎస్లో కొందరు ఇలా శాఖలుగా విభజించి అందరం కలిసి ఉద్యమం చేయడం జరిగింది. ఇంతమంది ఉద్యమ ఫలితమే ఈరోజు దక్కిన విజయము. ఇది మాదిగల విజయం. ఈ విజయంలో అందరి పాత్ర ఉంది. దీనికోసము 7 మా మాదిగ సోదరులు ఎందరో ఇంతకుముందు అమరులైనారు. అది గ్రహించిన ఈ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి మాకు న్యాయమైన తీర్పు ఇవ్వడం కోసం వాళ్ళు కొట్లాడడం జరిగింది. మరియు ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014లో మా మాదిగలకు 7% రిజర్వేషన్ ఉండే, జాబులలో కానీ విద్యా అవకాశాలలో కానీ ఉండే. ఇప్పుడు 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ అవతరించిన తర్వాత మేము జనాభా పెరిగినాం, 12% పైనే ఉంటామని మా ఆలోచన. ఒకసారి కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విన్నవించే వినయం ఏమిటంటే ఇది కులగణన చేసి మా యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం మా జాబులు కానీ విద్యా అవకాశాలు కానీ మాకు కల్పించగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞతలు. సంస్థ ప్రకాశం జిల్లాలో ఈదుగూడ అనే గ్రామంలో మనకి ఈరోజు ఫలాలుగా అందించినటువంటి వారందరికీ కూడాను మనం ధన్యవాదాలు తెలుపుతున్నాము. 30 ఏళ్ల కళ నెరవేరినందుకు. దీంతో పోరాటటువంటి మందకృష్ణ గారికి నాయకులకు, రాజకీయ నాయకులకు, దాతలకు, నేతలకు, యూత్ వాళ్ళందరూ కూడాను మా యొక్క స్మారక సంఘం తరఫున మేము ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నాము. దానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడాను ధన్యవాదాలు. మీ అందరి కోసం జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ.